చడం వల్ల వచ్చినటువంటి సమస్య. లేకపోతే ఏ రోజునైనా స్థిరమైన నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఉందా? ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో చూడండి, తెలంగాణ మీద స్పష్టమైన నిర్ణయం లేదు. ఈవెన్ విడదీసిన తర్వాత స్పష్టత లేదు. అట్లాగే హోదాది స్పష్టత ఉండదు, దేని మీద స్పష్టత ఉండదు. అస్పష్టతే అపరమేధావిత్వం కింద ప్రొజెక్ట్ అయ్యింది. ఆయన దగ్గర ఉన్నటువంటిది గొప్ప విశేషం ఏంటంటే, ఆయన తెలివి తక్కువతనం అనాలా, లేకపోతే ఆయన తేల్చనితనాన్ని కూడా తెలివిగా చిత్రీకరించుకున్న దౌర్భాగ్యం మన మీడియా. లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం ఓ పక్కన ఆంధ్రాలో ప్రోత్సహిస్తాడు, తెలంగాణ ఉద్యమాన్ని అక్కడ ప్రోత్సహిస్తాడు. పార్టీ వైఖరి ఏంటి? కాగితం రాసేది ఒక ముక్క, చెప్పేది మరొక ముక్క. అదేమంటే నాకు రాష్ట్ర విభజన రాసి ఇచ్చేసేది, నేను చూస్తానంటాడు. ఎవడన్నా ఏ ఎదవన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీకి రాసిస్తాడా నువ్వు విడదీరా అని చెప్పేసి? అది తెలీదా? అప్పుడు ఏం చేయాలా? నువ్వు తెలంగాణ నన్ను ఉండు, లేదా సమైక్యంగా నన్ను ఉండు. అలా కాకుండా కాసేపు రెండు కళ్ళు ఎటు తేల్చరు, ఏమీ తేల్చరు. ఈ అస్పష్టత అనేది, క్లారిటీ లేకపోవడం బిఫోర్ 2019 కూడా ఉందా, ఆఫ్టర్ 2019 వచ్చిందా? ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఉంది. అంటే ఇంతకుముందు చాలా క్లారిటీగా ఉండేవారు, సీఈఓ చాలా విజనరీ అనేవారు కదా. ఆయన ఎంత ల్యాగ్ చేసినా సరే ఆల్రెడీ అన్ని అప్పట్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు మొత్తం రెడీగా ఉంటారు అభ్యర్థులు, కాకపోతే లేట్ గా ప్రకటిస్తారంటే ఆయన లెక్క ఆయనకు ఉంటుంది అనేవారు. ఇప్పుడు ఆ లెక్క అభ్యర్థులు కూడా కనిపించట్లేదు. ఆయన ఎప్పుడూ క్లారిటీగా లేడు. ఏ ట్రిప్ అయినా మీరు చూడండి, 99 చూడండి, 98 చూడండి, 95 అంటే 95 అంటే అప్పటికే ఎన్టీ రామారావు పార్టీ నుంచి తీసుకున్నారు కాబట్టి అప్పుడు లేదు. ఆ తర్వాత ఆయన